నమస్తే వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్ జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. నెక్స్ట్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేది నిర్వహించడం జరిగిందనమాట. ఇది ఒక పోర్టల్ అనేది లాగిన్ చేశారు. దేనికోసం ఇటువంటిదంటే హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఒక పోర్టల్ని కోయంబత్తూర్లో లాంచ్ చేశారు. సో జనరల్గా మనం హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ అంటే ఏ విధంగా చూస్తూ ఉంటాం, ఇక్కడ ఫారెస్ట్ రీజన్ ఉంది, ఇక్కడ అర్బన్ రీజన్ ఉంది. నథింగ్ బట్ ఒక విలేజ్ కావచ్చు, అర్బన్ రీజన్ కావచ్చు ఉంది. బట్ ఈ రెండు మీడియంలో ఏంటంటే ఈ మధ్య ఉన్నటువంటి ప్లేస్ ఏదైతే ఉందో ఇక్కడ ఫారెస్ట్ రీజన్లో వచ్చేటువంటి యానిమల్స్ అన్నీ కూడా ఇక్కడ అర్బన్ రీజన్ ప్రాంతంలోకి హ్యూమన్స్ దగ్గరికి వచ్చి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలాగే హ్యూమన్స్ కూడా ఏంటంటే ఫారెస్ట్ రీజన్ ఉన్నప్పుడు ఆ ప్లేస్లోకి వెళ్తూ ఉంటారనమాట. ఫారెస్ట్ రీజన్లోకి అక్కడ ఉన్నటువంటి లైవ్లీహుడ్ కోసం కావచ్చు, అక్కడ జీవించేటువంటి కొండజాతి ప్రజలు కావచ్చు, వాళ్ళు ఏంటంటే వాళ్ళ జీవనాధారం అక్కడ ఉండేటువంటి అక్కడే చూసుకుంటారు కాబట్టి వాళ్ళ జీవనాధారం కోసము, వాటర్ కోసము ఇలా వెళ్తూ ఉన్నప్పుడు మనుషులకి యానిమల్స్కి మధ్య అంటే హ్యూమన్స్కి అక్కడ ఉండేటువంటి జీవించేటువంటి యానిమల్స్కి మధ్య యుద్ధం జరుగుతుంటుంది. లైక్ అవి పోరాటం చేస్తే మనుషులు పోరాటం చేస్తారు వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడానికి. అలా జరుగుతున్నప్పుడు ఏదో ఒక నష్టం జరుగుతుంటుంది. లైక్ మనుషులు చనిపోవడమైనా జరుగుతుంది, లేదా మనుషుల మీద దాడి చేసేటువంటి జంతువులైనా చనిపోతుంటాయి. ఇలా జరగకుండా ఉండడం కోసం ఎటువంటి టెక్నాలజీని తీసుకొని రావాలి. ఈ రెండింటి మధ్య నథింగ్ బట్ యానిమల్స్కి, వైల్డ్ లైఫ్కి, హ్యూమన్స్కి మధ్య ఒక పోర్టల్ అనేది ఇవ్వడం ద్వారా, నథింగ్ బట్ ఒక అవగాహన అనేది ఇవ్వడం ద్వారా ఈ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో అది తగ్గించవచ్చు అనేటువంటిది ఈ యొక్క మీటింగ్లో మాట్లాడారనమాట. దీని గురించి చూద్దాం. ఇక్కడ యూనియన్ మినిస్టర్గా ఉన్నటువంటి భూపేంద్ర యాదవ్ గారు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆన్ హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ అనేది లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఇందులో ఏంటంటే ఒక పోర్టల్ని కూడా వాళ్ళు లాంచ్ చేశారు. అంటే అక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి విభాగాన్ని స్టార్ట్ చేశారు కోయంబత్తూర్ ప్రాంతంలో. దాంతోపాటు ఏంటంటే ఒక ప్రత్యేకమైనటువంటి పోర్టల్. ఇది పోర్టల్ ఎందుకోసం అంటే మనుషులకి అడవిలోంచి వచ్చేటువంటి జంతువులు, వైల్డ్ లైఫ్ ఏదైతే ఉందో లైక్ టైగర్స్ కావచ్చు, యానిమల్స్ కావచ్చు, లయన్స్ కావచ్చు, ఏవైతే ఉన్నాయో అవి మనుషుల మీద దాడి చేయకూడదు, మనుషులు వెళ్ళి వాటిని చంపకూడదు. ఈ విధంగా ఉండడానికి ఎలా ఇటువంటి జరగకుండా ఉండడానికి ఎలా చూసుకోవాలి అనేటువంటిది నేర్పించేది ఈ పోర్టల్ అనమాట. అండ్ ఇది అటువంటి జరగకుండా ఉండడం కోసం కృషి చేస్తుంది. దానికోసం ఒక ప్రత్యేకమైనటువంటి విభాగాన్ని స్టార్ట్ చేశారనమాట. ఈ సెంటర్ ఎక్కడ స్టార్ట్ చేశారంటే వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, సలీం అలీ సెంటర్ ఫర్ ఆర్నిథాలజీ అండ్ నేషనల్ హిస్టరీ ఇన్ కోయంబత్తూర్. సో కోయంబత్తూర్లో ఉన్నటువంటి అంటే తమిళనాడు ప్రాంతంలో కోయంబత్తూర్లో ఉన్నటువంటి వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉంది. అది సలీం అలీ సెంటర్ ఆఫ్ ఆర్నిథాలజీ విభాగానికి దగ్గరలోనే ఉందన్నమాట. ఇది మొత్తం ఒక విభాగం. అందులోనే ఒక పార్ట్గా ఇప్పుడు హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ జరగకుండా ఉండడం కోసం ఒక ప్రత్యేకమైనటువంటి విభాగాన్ని స్టార్ట్ చేశారు. అంటే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అంటే ఒక ప్రత్యేకమైన విభాగాన్ని స్టార్ట్ చేశారు దానికోసం. అండ్ ఇక్కడ ఏంటంటే మనుషుల్ని, జంతువుల్ని కలిపి జీవించడం. మనం ప్రాచీన కాలంలో అయితే మనుషులు నథింగ్ బట్ హ్యూమన్స్ అయినా వైల్డ్ లైఫ్ అయినా కలిసి జీవించేవి. అంటే వాటితో సహజ జీవనం కలిసి ఉండేది. ఏ విధంగా ఉండేది? ఏనుగుల్ని మనం టేమ్ చేసేవాళ్ళం, వాటిని మనం పెంపకంలో ఉండేవి. మనుషులు ఈజీగానే అరణ్య ప్రాంతంలో జీవించేవాళ్ళు, కొండ ప్రాంతాల్లో జీవించేవాళ్ళు. సింహాలు, టైగర్స్ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా మనుషుల మీద దాడి చేసేవి కాదు. బట్ ఇప్పుడు కాలంలో మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాం అనమాట. అంటే కో ఎగ్జిస్టెన్స్ అనేది, హార్మోనీ అనేది మెయింటైన్ చేయడం నేర్చుకోవాలి మనం. పాతకాలంలో ఉన్నటువంటి ప్రజల్లో అంటే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మనం వాటితో కలిసి జీవించాలి, కానీ వాటిని చంపడం చేయకూడదు. అవి కూడా మన మీద దాడి చేయకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. అండ్ ఇక్కడ ఏంటంటే గొడవ పడ్డం కన్నా, అంటే జంతువుల మీద దాడి చేయడమైనా అవి మన మీద దాడి చేసి మనం బాధపడడం కన్నా కూడా మన చుట్టూ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ని, ఎకలాజికల్ సస్టైనబిలిటీని తీసుకొని వస్తే మనం వాటి జోన్లోకి వెళ్లకుండా వాటిని మనం డిస్టర్బ్ చేయకూడదు. వాటి యొక్క ఎగ్జిస్టెన్స్ని డిస్టర్బ్ చేయకుండా ఉంటే అవి కూడా హ్యూమన్స్ ఉండేటువంటి ప్లేసెస్లోకి రావన్నమాట. అంటే మనుషులు జీవించేటువంటి ప్లేసెస్ని అవి కూడా డిస్టర్బ్ చేయవు. సో దాన్ని కో ఎగ్జిస్టెన్స్ అండ్ హార్మోనీ అనేటువంటి మాటలతోటి చెప్పారనమాట ఈ మీటింగ్లో. అండ్ ఇక్కడ ఎటువంటి విషయాల కోసం ఈ యొక్క సెంటర్ని స్టార్ట్ చేయడం జరిగిందంటే రీసెర్చ్ కోసం, ఇన్నోవేషన్ కోసం, పాలసీ సపోర్ట్. నథింగ్ బట్ ఇక్కడ మనుషులకి వైల్డ్ లైఫ్కి మధ్య ఎటువంటి కాన్ఫ్లిక్ట్ జరగకుండా ఉండడం కోసం అండ్ కెపాసిటీ బిల్డింగ్ కోసం
అండ్ దీంతో పాటు ఏంటంటే టైగర్స్ అనేవి అవుట్ సైడ్ టైగర్ రిజర్వ్స్లో ఉన్నా కూడా లెపర్డ్స్ అయినా ఎలిఫెంట్స్ అయినా అంటే టైగర్ రిజర్వ్స్లో ఉన్నప్పుడు కంప్లీట్గా వాటిని ఒక కేజ్ లాగా ఉంచుతారు కాబట్టి కన్జర్వేషన్ ఏరియాలో అవి మనుషుల మీద దాడి చేయడానికి పాసిబిలిటీ చాలా తక్కువగా ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే ఫారెస్ట్ రీజన్లో అవి డైరెక్ట్గా తిరుగుతూ ఉంటాయి. వాటికి ఏవి ఉండదు అనమాట. నథింగ్ బట్ అవి వాటి ప్రదేశంలో తిరుగుతున్నట్టు. కానీ మనం అక్కడికి వెళ్ళినా లేదా అవి దారి తప్పి కనుక అక్కడ పక్కన ఉన్నటువంటి విలేజెస్లోకి వచ్చినప్పుడు ఇక్కడ ప్రాణాపాయం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇది ఇలా జరగకుండా ఉండడం కోసమే ఎవిడెన్స్ అనేది నథింగ్ బట్ అక్కడ కనుక టైగర్ ఫుట్ ప్రింట్స్ ఎక్కువగా లైక్ ఎక్కడన్నా టైగర్ యొక్క పాదముద్రలు ఎక్కువగా దొరికాయంటే ఆ ప్లేసెస్లో ట్రాక్స్ ఏర్పాటు చేసేసి అవి హ్యూమన్స్ ఉండేటువంటి ప్రాంతాలను డిస్టర్బ్ చేయకుండా క్యాల్కులేట్ చేస్తారు. అలాంటి టెక్నాలజీ అనేది తీసుకొని వస్తున్నారు అనమాట. అండ్ దీనికోసం ఏంటంటే టెక్నాలజికల్ ఇన్నోవేషన్ అనేది బెటర్గా తీసుకొని రాబోతున్నారు. ప్రత్యేకంగా ఏంటంటే మనుషుల్ని వాటి నుంచి కాపాడడం అండ్ వాటికి రక్షణ కల్పించడం. సో జంతువులు కూడా నష్టపోకుండా ఎలిఫెంట్స్ని చంపేస్తూ ఉంటారు, అది ఎక్కువగా జరగకూడదు. వాటన్నిటి కోసం ఇటువంటి సెంటర్ అనేది స్టార్ట్ చేశారనమాట. అండ్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇక్కడ ఒక పోర్టల్ అనేది లాంచ్ చేయడం జరిగింది కదా, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని స్టార్ట్ చేసిన దాంట్లో. అండ్ నేషనల్ హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ పోర్టల్ అనేది ఒక పోర్టల్ని లాంచ్ చేయడం జరిగింది, అది డిజిటల్ మోడల్లో. అండ్ ఇది ఎందుకోసం అంటే నాలెడ్జ్ని అందరికీ తెలియజేయడం కోసం. అండ్ దాంతోపాటు ఒక ఎడిషన్ నథింగ్ బట్ ఒక బుక్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఫస్ట్ ఎడిషన్ అనేది ఏం జరుగుతుంది అనేది కరెంట్ స్టేటస్ ఆఫ్ హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ ఇన్ ఇండియా అండ్ ఓవర్ వ్యూ. అండ్ ఇది ఫస్ట్ ఎడిషన్, దానిలో కొంచెం డేటా వరకు ఉంటుంది. మన దేశంలో హ్యూమన్ అండ్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ ఏ విధంగా ఉంది అటువంటి డేటా మొత్తం ఈ ఫస్ట్ ఎడిషన్లో షేర్ చేయడం జరిగింది. ఢిల్లీ, సో ఢిల్లీ పరంగా ఇంకొకసారి న్యూస్లో వచ్చింది. ఎందుకంటే ఢిల్లీ గవర్నమెంట్ వాళ్ళు పింక్ సహేలీ స్మార్ట్ కార్డ్స్ అనేవి తీసుకొని వచ్చారనమాట. అది కూడా ఎందుకంటే అక్కడ లోకల్గా ఉండేటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈజీగా ఫ్రీ బస్ని యూజ్ చేసుకోవడానికి ఈ పింక్ సహేలీ కార్డ్స్ అనేవి తీసుకొని వచ్చారు. సో ఈ స్మార్ట్ కార్డ్స్ అవైలబిలిటీ ఎప్పటి నుంచి అంటే ఆగస్టు 1, 2026 నుంచి కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ మొత్తంలో కూడా ఆడవాళ్ళు ఈ కార్డ్స్ని యూజ్ చేసుకొని ఫ్రీగా ట్రావెల్ చేయొచ్చు. సో ఈ స్మార్ట్ కార్డ్ సిస్టమ్ ఏదైతే ఉందో అది పింక్ కలర్లో ఉండేటువంటి టికెట్స్కి బదులుగా తీసుకుని వచ్చారు. ఇప్పుడు వరకు అయితే ఆడవాళ్ళకి పింక్ కలర్ టికెట్స్ ఇస్తూ వస్తున్నారు ఢిల్లీ ప్రాంతంలో. దాని బదులుగా ఈ స్మార్ట్ కార్డ్ సిస్టమ్ నథింగ్ బట్ ఈ స్మార్ట్ కార్డ్ సిస్టమ్ కూడా అది కూడా పింక్ కలర్ ఈజీగా రికగ్నైజ్ చేసే విధంగా లేడీస్ కోసం ఇవ్వబోతున్నారు అనమాట. మొత్తం కూడా ట్రావెలింగ్ పరంగా నథింగ్ బట్ ఆ ఢిల్లీ ఏరియాలో ట్రావెల్ చేయాలన్నప్పుడు ఉమెన్కి ఫ్రీ ట్రావెలింగ్ అనేది ఈ పింక్ కార్డ్ తోటి సాధ్యం అవబోతుంది. అండ్ ఇక్కడ ఇటువంటి స్మార్ట్ కార్డ్ అనమాట. ఈ కార్డ్ ఏంటంటే ఈ బస్ ఎక్కిన తర్వాత ఈ స్మార్ట్ కార్డ్ ఏదైతే ఉందో దాన్ని ట్యాప్ చేయడం ద్వారా మనం ఫ్రీగా ట్రావెల్ చేయొచ్చు. నథింగ్ బట్ లేడీస్ అందరూ కూడా ఫ్రీ ట్రావెలింగ్ అలవెన్స్ అనేది ఈ కార్డు ద్వారా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఎలిజిబుల్ అయినటువంటి ట్రావెలర్ కార్డ్స్ నథింగ్ బట్ ఇక్కడ లేడీస్ ఎవరైతే ఈ కార్డ్ని అప్లై చేసుకుని తీసుకుంటారో వాళ్ళందరూ కూడా ఫ్రీ జర్నీ అనేది తీసుకోవచ్చు ఆగస్ట్ నుంచి. అండ్ ఆగస్టు తర్వాత కనుక అప్లై చేస్తే కొంచెం స్టాండర్డ్ ఫేర్ అనేది తీసుకొని ఇటువంటి ఫ్రీ కార్డ్ ఏదైతే ఉందో దాన్ని ఇవ్వబోతున్నారు. అండ్ దాంతో ఇది ఎక్కడి వరకు అప్లై అవుతుందంటే వేరే రాష్ట్రాల్లో కాదు, ఓన్లీ ఢిల్లీ ట్రాన్స్పోర్టేషన్ కార్పొరేషన్ ఏదైతే ఉందో అక్కడ వరకు కూడా ఈ యొక్క పింక్ సహేలీ కార్డ్స్ అనేవి బెటర్గా తీసుకొని రాబోతున్నారు. అక్కడ ఉన్నటువంటి లేడీస్కి బెటర్గా యూజ్ అవబోతుంది. అండ్ ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతం ఢిల్లీ ఇంటిగ్రేటెడ్ మల్టీ మోడల్ ట్రాన్సిట్ సిస్టమ్ అంటే ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కలిపేటువంటి ట్రాన్సిట్ మోడల్స్ అన్నిటిలో కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మోడల్స్ అన్నిటిలో కూడా ఈ పింక్ సహేలీ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా లేడీస్కి ఫ్రీ ట్రావెలింగ్ అనేది రాబోతుంది. ఫ్రీ ట్రావెలింగ్ పింక్ సిస్టమ్ని తీసుకొచ్చినటువంటి అంటే ఫ్రీ ట్రావెలింగ్ చాలా రాష్ట్రాల్లో ఇస్తూ ఉన్నారు. బట్ ఇక్కడ స్మార్ట్ కార్డ్ ద్వారా ఫస్ట్ తీసుకొచ్చినటువంటి రాష్ట్రం ఏదంటే ఢిల్లీ అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.